ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ నగరంలో చలివేంద్రాల కూడళ్లు సేద తీరడానికి హరితాశ్రయాలు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపం కారణంగా ఇవి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ టెండర్లు ఆహ్వానించి గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మంచినీళ్లు తాగుతామని అక్కడికి వచ్చిన వారంతా నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. రోజు రోజుకి పెరుగుతున్న వేసవి దృష్ట్యా విశాఖలో జీవీఎంసీ అయితే ప్రధాన రహదారుల అన్ని ప్రాంతాల్లో కూడా ఉపశమనం పొందే దిశగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఒక ప్రధాన ఏరియా ఆర్కే బీచ్ నిత్యం కూడా పర్యాటకులు సందర్శిస్తున్న ఈ ప్రాంతంలో జీవీఎంసీ ఎండల పొందే దిశగా ఏదైతే ప్రత్యేకంగా పలు చోట్లయితే హరితాశ్రయం అనే పేరిట మీద జీవీఎంసీ ఒక చలివేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా ప్రధాన కూడల్లో ఈ హరితాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని టెండర్లు కూడా ఇటీవల పిలవడం జరిగింది. అయితే కాంట్రాక్టర్లు అయితే పూర్తి స్థాయిలో వారికే దీనికి సంబంధించిన బాధ్యత కూడా జీవీఎంసీ అప్పగించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొన్ని నియమ నిబంధనలతో కూడిన ఒక నివేదికతో కూడిన ఒక కాంట్రాక్టర్లకు అయితే జీవీఎంసీ కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో తాటాకులతో నిర్మించాలి. అదేవిధంగా ప్రతి చోట కూడా 2 కుండలు, అదేవిధంగా నీరు తాగడానికి గ్లాసులు, దానిపై కుండపై తడిపిన తెల్లటి వస్త్రాన్ని కప్పడంతో పాటు నీరు అందించడానికి కూడా పూర్తి స్థాయి చలివేంద్రాన్ని పర్యవేక్షించేందుకు కూడా ఒక కార్మికుల్ని నియమించాలని చెప్పేసి కూడా ఒక సిస్టమ్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పలు చోట్ల అయితే ఈ హరితాశ్రయం పేరిట చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎక్కడ చూసినా కూడా మనం విజువల్స్లో చూసిన ప్రకారంగా ఎక్కడ కూడా తాటాకులతో నిర్మించలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో తాటాకులతో నిర్మించాలి. చల్లటి అట్మాస్ఫియర్, చల్లటి వాతావరణం ఉండేలాగా ఈ ప్రాంతాన్ని అయితే తీర్చిదిద్దాలి. అయితే ఎక్కడ చూసినా కూడా లోపం అన్నది పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. నిర్వహణ లోపం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వేసవి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుదల కనిపిస్తుంది. ఓవైపు ఉక్కపోతతో ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. అయితే ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలు హరితాశ్రయంగా పిలుస్తున్న ఏదైతే ఈ చలివేంద్రాలు ఉన్నాయో ఎక్కడ కూడా పర్యవేక్షణ కరువు అన్నది పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ కాంట్రాక్టులు పూర్తి స్థాయిలో దీన్ని నిర్లక్ష్యానికి గురి చేసినగా అంశాన్ని మనం చూడొచ్చు. కూటమి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో జీవీఎంసీ ప్రత్యేక నిధులు కూడా ఏర్పాటు చేసింది. ప్రధాన ఏరియాలో సందర్శకుల కోసం కావచ్చు, పబ్లిక్ కోసం కావచ్చు. ఎందుకంటే వేసవి దృష్ట్యా ఎక్కడ ఎవరు వెడగాల్పులకు ఇబ్బంది పడకూడదా, వారి యొక్క దాహాన్ని తీర్చాలని ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కాంట్రాక్టర్ల విఫలంతో ఇది పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా విఫలం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా లోపమే కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ చలివేంద్రాల్లో పూర్తి స్థాయిలో లోపం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈ హరిత ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపం, పర్యవేక్షణలో ప్రధానంగా సమస్య కనిపిస్తుంది. సో వాటర్ కోసం ఒక పర్యాటకులు కావచ్చు లేదా నగరవాసులు వచ్చారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుని పని చేద్దాం. అంటే ఎట్లా ఉంది చూస్తుంది? ఇక్కడ ఏం ఇస్తున్నాను, వాటర్ తాగడానికి ఏం లేదు. అలానే ముందర ఇంకా చూసి మేము ఎక్కడ ఇంకా తాగడానికి వాటర్ ఏడాలేదు. చూసి ఆడికెళ్ళి ఇలా 1 కిలోమీటర్ నుంచి వస్తున్న వాటర్ గురించి ఏడింకా ఏం లేదు, షాప్స్ ఇంకేం లేదు తీసుకున్నామంటే ఓకే. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ వాటర్ ఉంటుందని వచ్చారు కానీ వాటర్ లేదు. అవును, ఇక్కడ వాటర్ గురించి వచ్చాము. ఇవి పెట్టి ఉన్నాయి, ఆల్రెడీ షెడ్లు వేసి ఉన్నాయి కాబట్టి మేము చూసాం షెడ్లలో ఉంటాయేమని వాటర్ అని. షెడ్లలో వాటర్ లేదు, క్యాన్లు పెట్టలేదు. ఎవరు ఇంక ఇక్కడ ఇవ్వడానికి ఎవరు లేరు. ఈ ప్రభుత్వం వచ్చేసి మన చేయాలని ఇలా చేస్తాం. రైట్, మొత్తానికి ఏదైతే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రతి నియోజకవర్గాల్లో అయితే ఇట్లాంటి హరిత ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. జీవీఎంసీ ప్రత్యేక టెండర్ పిలిచింది. గుత్తేదారుతో, కాంట్రాక్టర్తో ఈ విధంగా ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా అనేక హరితాశ్రయాలను ఏర్పాటు చేశారు. కానీ దాదాపు ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారులకి కనువిప్పు కలిగే దిశగా
వైకే ఛానల్ అయితే ప్రత్యేకంగా ఒక న్యూస్ కవరేజ్ చేయాలని ఈ ప్రాంతం రావడం జరిగింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఈ హరితాశ్రాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకి వేసవి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం రోహిణి కార్తీకులు అంటేనే ఎక్కువగా మరింత వేడిగాలు వస్తాయి. ఖచ్చితంగా వాకర్స్ కానీ ప్రధాన ఏరియాలో నడిచే పాదచారులు కావచ్చు, వాహన చోదకులు కావచ్చు, ఇట్లాంటి దాహార్తిని తీర్చాలి. ఎవరు వడగాల్పులు పడిపోకుండా వడదెబ్బ తినకుండా వారి దాహార్తి తీర్చాలని ప్రత్యేక నిధులతో ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు కూడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం లేదా కాంట్రాక్టర్ల పర్యవేక్షణ లోపంతోనే ఈ విధంగా ఎక్కడ కూడా నీరు లేకుండా ఒక కార్మికులు లేకుండా ఈ విధంగా ఖాళీగా పూర్తిగా దర్శిస్తున్న పరిస్థితి. ఒక మంచినీరు లేదు, కొండలు లేవు. దీనికి ప్రజలకి దాహార్తి ఇచ్చడానికి ఇంత విధంగా ఏర్పాటు చేసినప్పుడు కూడా నీరు ఇచ్చేది కూడా నీరు లేని పరిస్థితి. సో ఇట్లాంటి వాటిని అధికారులు ఇప్పటికైనా పర్యవేక్షించాలి. ఎందుకంటే ఈ ఏడాది దాదాపు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలు పర్యవేక్షించాలి. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్ల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఎక్కడైతే ఈ హరితాంద ఉందో, ఈ చలివేంద్రాలు ఉన్నాయో వాటిని పరీక్షించి ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కూడా విశాఖవాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.